హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ అండ్ కోడింగ్. ఇవాళ టాపిక్ వచ్చేసి కోడింగ్ స్టార్ట్ చేసే ముందు ఏ మిస్టేక్స్ చేయకూడదు అనేది ఇవాళ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే ఇప్పుడు పైన కనిపిస్తున్న టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవి మనం చేసే మిస్టేక్స్ అన్నమాట. మనం కోడింగ్ స్టార్ట్ చేసే ముందు అంటే డోంట్ మెమరైజ్ ఎవ్రీథింగ్. అంటే మనం ఇప్పుడు నేర్చుకునేటప్పుడు కోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అంతా గుర్తుంచుకోవాలి, కోడ్ మొత్తం గుర్తుంచేసుకోవాలి అనుకుంటాం. అది చాలా మిస్టేక్, అది చేయకూడదు. ఏంటి, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి, అంతేగాని మొత్తం ఒకేసారి గుర్తుంచుకోవాలి బట్టి పట్టాలని చెప్తే అప్పుడు మనకి ఐడియా ఉండదు, అసలు గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ మొత్తం గుర్తుంచుకుంటాం లేదు కదా. ఫార్ములా ఎలా అయితే మనం ఫార్ములా యూజ్ చేసుకుని మ్యాథ్స్ ప్రాబ్లం చేస్తామో అలానే దీనికి కూడా మనం గుర్తుంచుకొని లైక్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి తప్ప మొత్తం గుర్తుంచుకోకూడదు. అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మొత్తం నేర్చుకోవాలనుకుంటాం. అంటే లైక్ ఇప్పుడు పైథాన్ ఉంది, మనం పైథాన్ నేర్చుకోవాలనుకుంటాం, వేరే వాళ్ళు వచ్చేసి జావా అంటారు, లేదా వేరే వాళ్ళు వచ్చేసి C++ అంటారు. అలా కాదు, నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు అది ఫస్ట్ స్టార్ట్ చేసేసి తర్వాత దాంట్లో మాస్టర్ అయ్యాక వేరే కోడింగ్ నీకు 1 వీక్లో వచ్చేస్తుంది. ఇప్పుడు జావా ఉంది, నువ్వు జావా నేర్చేసుకున్నావు, దాంట్లో మాస్టర్ అయ్యావు, తర్వాత నీకు ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పైథాన్ కావాలి అన్నారంటే నువ్వు ఈ జావా వచ్చేస్తే పైథాన్ నువ్వు 1 వీక్లో నేర్చేసుకోవచ్చు. కోడింగ్ సేమ్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో నువ్వు ఏదైనా సరే ఒక్కటి పూర్తిగా నేర్చుకోవాలి, అంతేగాని ఇది కొంచెం నేర్చుకొని ఇప్పుడు ఫస్ట్ 1 వీక్ పైథాన్, సెకండ్ వీక్ జావా ఇలా నేర్చుకోకూడదు. ఇంకొకటి, మనము కోడింగ్ నేర్చుకునేటప్పుడు చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి, ఆటోమేటిక్గా నువ్వు నేర్చేసుకుంటావు. ఇంకొకటి, లెర్నింగ్ టు క్విక్లీ అంటే ఇప్పుడు నువ్వు త్వరగా నేర్చేసుకోవాలనుకుంటావు, అలా కాదు. నువ్వు ఇప్పుడు మనకి స్టార్ట్ చేశాక 2 వీక్స్ లేదా 2 డేస్ ఇలా అయ్యాక నాకు అర్థం కావట్లేదు, నాకు అసలు ఎక్కట్లేదు, నేను నేర్చేసుకోలేను అంటావు కదా. సో అలా కాదు, నువ్వు 2 మంత్స్ అయినా లేకపోతే 3 మంత్స్ అయినా కరెక్ట్ కూర్చో, డైలీ నేర్చుకో. ఆటోమేటిక్గా నువ్వు 2 మంత్స్ తర్వాత నీకే అర్థమైపోద్ది, ఓకే నాకు అర్థమవుతుంది, నాకు వస్తుంది అని. సో త్వరగా రావాలి అనుకోవటం తప్పు, అండ్ త్వరగా నేర్చుకోవాలనుకుంటాం కూడా రాంగ్. సో చిన్నగా అయినా ప్రశాంతంగా నేర్చుకో. సెకండ్ థింగ్, పబ్లిక్ అంటే లైక్ ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది, నువ్వు నేర్చుకున్నాయని ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండు. అప్పుడు నీకు ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి కదా, సో ఎవరైనా నీవు అవి చూసినా కానీ ఇతను నేర్చుకుంటున్నాడు లేదా ఈమె నేర్చుకుంటుంది అని మనని చూస్ చేసుకుంటారు. అలానే త్వరగా నేర్చుకోవాలని కూడా ఉండు.